శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 22 శుక్రవారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము సామ్స్ 34:19 నేను చదువుతున్నాను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాట, నాకెందుకు ఇన్ని ఆపదలను అనుకుంటున్నావు, కానీ నీ మంచితనానికి ఇన్ని కష్టాలు వచ్చినాయి అని నువ్వు అనుకుంటున్నావు కూడా. అయితే పరిశుద్ధాత్ముడు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఆపదలు ఎక్కువ ఎవరికి వస్తాయంటే యథార్థంగా బ్రతికే వారికి ఆపదలు వస్తాయి. దుర్మార్గంగా బ్రతికేవాడికి ఆపదలు తక్కువగా ఉంటాయి ఈ లోకంలో. ప్రియులరా, నీతిమంతుడు అబద్ధం ఆడడు. నీతిగా ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి, కానీ చాలా భయంకరంగా నడిపింపు ఉంటుంది. కానీ నీతిమంతుడికి తాత్కాలికంగా ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ అది బలమైన ఆశీర్వాదానికి దారితీస్తుంది. నీతిని కాపాడుకోవటం అంటే మామూలు విషయం కాదు. మా నాన్నగారు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు జబ్బు వచ్చి, వ్యాధి వచ్చి, గుండె జబ్బుతో నాన్న దేవుడిని నమ్ముకున్నారు. దేవుని స్వరం విన్నాడు ఆయన. దేవుని వెలుగు నాన్న గుండెను తాకిన తర్వాత నాన్న బాగుపడ్డారు. బాగుపడిన తర్వాత నేను ఎందుకు పని చేస్తాను దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నా పని చేస్తావా అని దేవుడు పిలుచుకున్నాడు. ఆ స్వరం విన్నప్పుడు సేవకులు చెప్తే ఆయన పని చేయాలి బాబు, దేవుని సేవకుడు అవుతాను అంటే, ఆయన వ్యాపారం చేయాలా, వ్యవసాయం చేయాలని నేను అడుగుతుంటే నా పని చేస్తావని అడిగాడు. ఆయన పని అంటే ఎలా చేయాలి నాకేం తెలుస్తుంది అంటే, అప్పుడే ఆయనను బైబిల్ ట్రైనింగ్ పంపించారు. బైబిల్ ట్రైనింగ్ పంపితే ఆ సియోన్ బైబిల్ స్కూల్లో నాన్నని సెలక్షన్ చేసేటప్పుడు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు అక్కడ ఇచ్చినటువంటి అర్హత ఏంటంటే, 1979వ సంవత్సరంలో విజయవాడలో సియోన్ బైబిల్ స్కూల్లో బైబిల్ ట్రైనింగ్ పొందటానికి అర్హత 8వ క్లాస్ చదివి ఉండాలి. అంటే 8th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్. మీరందరూ కూడా 8వ తరగతి చదివిన వారు అయితే మీరందరూ కూడా అప్లికేషన్ పూర్తి చేయండి. మిమ్మల్ని సేవకులుగా మేము ఇంటర్వ్యూ చేస్తాం. మేము అడిగిన ప్రశ్నల జవాబులన్నింటికి మాకు అనుకూలంగా ఉంటే మిమ్మల్ని బైబిల్ స్కూల్లో తీసుకుంటాం అని అంటే, అక్కడ వెళ్ళిన వారందరూ కూడా చదివినా చదవకపోయినా అందరూ రాసేసారు అక్కడ. కానీ నా తండ్రి పెన్ను పట్టుకుని నాతో చెప్పిన మాట ఏంటంటే, పెన్ను తీసి పేపర్ మీద పెడుతున్నప్పుడు 7వ తరగతి నాన్నగారు చదువుతూ సగంలో మానేశారు అనమాట. మరి 7వ తరగతి చదువుతూ మానేశారంటే అక్కడ తీసుకోరా ఆయన్ని. లేదు నేను 8th క్లాస్ అంటే ఇంక అక్కడ ఓకే అంటారు, అంతే. సర్టిఫికెట్లే చూపించి అంత అది లేదు ఆ రోజుల్లో. కానీ నీతిని కాపాడుకోవాలి కదా. నేను పాపములో నుండి వచ్చాను, నాకు యేసయ్య అంటే తెలియదు. ఇంత నీతిమంతుడు స్వరం విన్న తర్వాత ఇక నేను మళ్ళీ పాపం ఎలా చేస్తాను నేను? ఓకే, నువ్వు నన్ను పిలుచుకున్నావు కనుక ఇక్కడికి వచ్చాను నేను. వాడు నన్ను తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదని ఆ అప్లికేషన్లో నా పేరు ఫలానా, నేను 7వ తరగతి చదువుతూ మానేశానని రాశాడు. వెంటనే అప్లికేషన్ ఇస్తే ఈ అప్లికేషను ఆ తీసుకున్న ఆఫీసులో మనుషుడు అలా పాడేశాడట బయట. అదేమంటే నా అప్లికేషన్ అలా పాడేశారంటే, 7వ తరగతి చదువుతూ మానేశానని రాశావు కాబట్టి అప్లికేషన్ అలా పాడేశాను. 8వ తరగతి అని రాస్తేనే తీసుకుంటాను. లేదండి, నేను 8వ తరగతి చదవలేదు, 7వ తరగతి చదువుతూనే మానేశాను. మరి నన్ను పిలిచిన పిలుపుని బట్టి ఇక్కడికి వచ్చాను అంటే, అప్పుడు ఆ రోజు నాన్నగారిని తీసుకోలేదు, వెనక్కి నెట్టేసేసారు.
చదివినా చదవకపోయినా 8th క్లాస్ అని రాసిన వాళ్ళందరినీ తీసుకున్నాను. చాలా దుఃఖం. అంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతికి రాజీ పడకుండా బ్రతకటం అంటే చాలా కష్టాలు ఎదురవుతాయి. యథార్థవాది లోక విరోధి అన్నట్టు నా తండ్రి చాలా అనుభవాలు నాకు చెప్తూ ఉండేవాడు. నేను 8వ తరగతిని రాస్తే అక్కడ ఏం ప్రాబ్లం లేకపోయినా వచ్చినా, కానీ దేవునికి లెక్క చెప్పాలి కదా మనం. ఆయన ఎదుట మరలా ఈ అబద్ధం ఆడుతూ మళ్ళీ ఈ నామంలో ఎలా నిలబడతాం మనం? అందుకని ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మంచిదని 7వ తరగతి చదువుతూ మానేశానని పాడేశాడు నా అప్లికేషను. కానీ ఆ రాత్రి ఏడ్చాను నేను. ఆ రోజు మళ్ళీ సభలు జరుగుతున్నాయి, అక్కడ మీటింగ్స్. మళ్ళీ ఏం చెప్పారంటే, మీలో చాలామంది బైబిల్ ట్రైనింగ్ అవ్వాలని వచ్చారు, మీది క్వాలిఫికేషన్ సరిగా లేక మిమ్మల్ని దూరం చేసేసాం. కానీ సభలు అయిపోయిన తర్వాత 3వ రోజు మరలా మీ సాక్ష్యాలను బట్టి మేము తీసుకుంటాం, మీ సాక్ష్యాలు ఎలా ఉన్నాయో మరలా అప్లికేషన్ పెట్టుకోండి, మీ సాక్ష్యాన్ని బట్టి మీ సాక్ష్యములో బలం ఉంటే అది మాకు నచ్చితే మేము తీసుకుంటామంటే అందరూ నిలబడ్డారు. అప్పుడు నా తండ్రి ఎలా మార్పు చెందాడో, ఎటువంటి కుటుంబం నుంచి వచ్చాడో, ఆయన దేవుని స్వరం ఎలా విన్నాడో, దేవుని వీలుగా ఆయన గుండెని ఎలా తాకిందో అవన్నీ చెబుతుంటే అక్కడున్న సేవకులు ఏడ్చేసారటండి. దుఃఖం వచ్చి, ఇంత నీతిని కాపాడుకున్నావా? నేను 7వ తరగతి చదువుతూ మానేశానని అది రాసినందుకు నన్ను పక్కకు పెట్టేశారు, కానీ నేను నిజమైన దేవుని పిలుపు కలిగి ఉన్నాను, నా పిలుపుతో వచ్చాను అని చెప్తే వెంటనే బైబిల్ ట్రైనింగ్లోకి తీసుకున్నారట. అంటే ఆ రోజు చూడండి, ఆ ఫస్ట్ డే అప్లికేషన్ పెట్టినప్పుడు ఆయన చిన్న అబద్ధం ఆడితే ఆయనకు అంత కష్టం లేకపోను, కానీ ఆ చిన్న అబద్ధం కూడా ఆడకుండా జీవించాలి, పలకకూడదు మనం. నేను నా బ్రతికేదో అది దేవుని ఎదుట ఒప్పుకున్నాను, నేను మనుషుల వైపు నేను చూడకూడదు, దేవుని వైపు చూడాలని అనుకున్నాడు. నా తండ్రి నీతిని కాపాడుకోవడంలో బలమైన పునాది వేసుకున్నాడు. ఆ నీతే ఈరోజు మా కుటుంబాలని బహుగా చిగురింప చేస్తూ ఉంది. ప్రియులరా, నీతిగా ఉంటే కష్టాలు వస్తాయి, కొంచెం ఇబ్బందులు వస్తాయి, కానీ బలమైనటువంటి విజయానికి దారితీస్తుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎంత మంచి మాట చూడండి. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీ జీవితంలో యథార్థంగా బ్రతకాలని నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుంటే అసలు నేను బ్రతకనివ్వట్లేదు, నేను ఏడుస్తున్నావా? నేను పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటే నన్ను పరిశుద్ధంగా ఉండనివ్వట్లేదు లోకం అని ఏడుస్తున్నావా? అయినా నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ నీతి ఆయన చూశాడు. ప్రభు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఆ ఆపదలన్నిటిలోంచి ప్రభు నేను విడిపిస్తూ ఉన్నారు. నీకున్న కష్టము, నీకున్న చెర, బాధ నుండి దేవుడు డెలివరెన్స్ అనేది ఇస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. మాది హనుమాన్ జంక్షన్. నా పేరు దేవి. మా చిన్న పాప ప్రెగ్నెన్సీ కోసం వస్తే ఆ నెల ఐసాగయ్య గారు యాప్లీ పండిచ్చి దీవిచ్చారు. ఆ నెలే కన్ఫ్యూజ్ అయింది మా పాప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 22 శుక్రవారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నాది నూజివీడు. నా భర్త పేరు కిషోరు, నా పేరు మౌనిక. నాకు వివాహమై 5 సంవత్సరాలు అయింది. నేను 2023లో ఉప్పలగుప్తం వెళ్ళి అయ్యగారి దగ్గర మాట తీసుకున్నాను. తైలం పోసి నన్ను ప్రార్థించి నాకు అభిషేకించి కొత్త సంవత్సరంలో నూతనంగా నీకు నీ ఎడల కార్యం చేస్తున్నారని ఐసాగయ్య గారు నాకు ప్రవచించారు. ప్రవచించిన ప్రకారము నా బిడ్డ కిష్కాసారా నాకు నూతన సంవత్సరంలో ఇచ్చిన గొప్ప బహుమానం నా బిడ్డ. అది ప్రార్థించిన ఇసాకయ్య గారికి లెక్కలేని కృతజ్ఞతాస్థుతులు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 22 శుక్రవారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు దివ్య, మాది బొమ్మలూరు గ్రామం. అయితే మేము బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాము. నాకు పెళ్ళై 7 సంవత్సరాలు అవుతుంది. అయితే యూట్యూబ్లో రోజు నేను ప్రార్థనా శక్తి చూసేదాన్ని. దాని తర్వాత అనుకునేదాన్ని, ఇసాకయ్య గారు నా మీద తైలాభిషేకం చేస్తే చాలు నాకు దేవుడా అని చెప్పి నేను ఎప్పుడూ అనుకునేదాన్ని. అలాగే పోయిన సంవత్సరం మార్చి నెలలో నేను మా ఆయన ఇక్కడికి వచ్చి ఇసాకయ్య గారితో తైలాభిషేకం చేయించుకున్నాను. అప్పుడు అయ్యగారు నా చేతిలో ఫలం పెట్టి అన్నారు, నువ్వు వచ్చే సంవత్సరం కల్లా 12 బిడ్డతో వస్తావు ఇక్కడికి అని అన్నారు. అలాగే దేవుడు నాకు, నేను మార్చి నెలలో టెస్ట్ చేసుకుంటే నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు నాకు బాబు పుట్టి 10 రోజులు అవుతుంది. ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి దేవునికి నా కృతజ్ఞతలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 22 శుక్రవారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా ఇంటి దగ్గర బొప్పాయి చెట్టు వేసాను. పూత పోస్తుంది కానీ ఒళ్ళిపోయి పడిపోతుంది. నేను తైలం పోద్దామని చెప్పి చెట్టు మీద తైలం పోసాను. ఆ పూత నిలబడి స్టార్టింగ్ బొప్పాయి కాయ కాసింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 22 శుక్రవారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మాది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దగ్గర సాయన్నపాలెం అండి. నా పేరు సౌభాగ్యం. నాకు 15 సంవత్సరాలు అయిందండి, పిల్లలు లేరు. ఇలాగ మా అత్త చెప్పింది, ఇసాకయ్య గారు ప్రార్థనకు వస్తే నీకు పిల్లలు పుడతారని చెప్పింది. సరే అని చెప్పి 1 నెల వచ్చి చూద్దాం అనుకున్నాను. సరే ఆ నెలలో అయ్యగారు నాకు ప్రార్థన శక్తి తైలం అభిషేకం చేసి ఒక అరటిపండు ఇచ్చారు. అది ఇక్కడే తినేసేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు నేను చెక్ చేసుకుంటే కన్సీవ్ అని వచ్చింది. బాబు పుట్టాడండి నాకు 15 సంవత్సరాల తర్వాత. ఇసాకయ్య గారు ప్రార్థన వల్ల నాకు ఎంతో మేలు జరిగింది. ఈ చిన్న సాక్ష్యం అండి నాది. వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 22 శుక్రవారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దొప్పలపూడి అండి. మరి నా పేరైతే మణికుమార్ అండి. మరి పోయిన నెలండి మా అల్లుడి గారిది కారు పోయిందండి. అయ్యగారికి చెప్పామండి, ఇలా కారు పట్టుకెళ్ళి మిస్ చేస్తారండి. మరి 10 లక్షల రూపాయలండి ఆ కారు దొరికేలాగా మీరు ప్రార్థనలో పెట్టమని అడిగామండి. అడిగితే అయ్యగారు ఒకే మాట అన్నారండి, దొరుకుతుంది పో అన్నారండి. అలాగే మరి నెల వెళ్ళకుండానే వాళ్ళే తిరిగి ఇచ్చారండి. మా పాపకి
ముందు పాప అండి. అయ్యగారు మే నెలలో అరటిపండు ఇచ్చారండి. 5 సంవత్సరాలకి పాప మళ్ళీ గర్భిణి వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ మోపిల్లాడు ఉట్టాలని ప్రార్థన పెట్టమంటున్నానండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 22 శుక్రవారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మాది నరేంద్రపురం అండి. నా పేరు దయ్యమణి అండి. నా భర్త పేరు ఆశీర్వాదం అండి. నా భర్తకి కాలు మీద ఇంత కురిపేసేసిందండి. కురిపేస్తేని రాజమండ్రి తీసుకెళ్ళామండి. కాలు తీసేయాలన్నారండి. తండ్రి నాయన కాలు తీసేయాలంటున్నారు నాయన, నేను ఏం చేయలేను నాయన, నువ్వు తప్ప నాకు ఎవరు లేరని నేను ఎంతగానో దేవుడిని అడిగానండి. ప్రార్థన చేసి తైలం రాసండి నేను రూమ్లోకి పంపానండి ఆపరేషన్కి. దేవుడు వాళ్ళ డాక్టర్ గారు మనసు మార్చి కాలు తీయకుండా ఉన్నదంతా ఆపరేషన్ చేసేలాగా దేవుడు కృప చూపించాడండి. దేవుడు కొందలని నా భర్తకి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడండి. ఇదిగోండి ఈ పుండు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 22 శుక్రవారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. 2022లో నేను ప్రార్థనకు వచ్చాను. నా మీద పట్ట మచ్చని బట్టి నాకు బ్రతకాలని అనిపించలేదు. అమ్మ అందరూ ప్రార్థనకి వెళ్ళమన్నారు, కానీ నాకు ప్రార్థనకి వెళ్ళడం ఇష్టం లేదు. ఇంటి దగ్గరే చనిపోదామని అనుకున్నా నేను. సర్లే అమ్మ ప్రార్థనకి నువ్వు వెళ్ళు అంటుంది. ఇంటి దగ్గర చనిపోతే ఎవరైనా చూస్తారేమో, సర్లే వెళ్ళేదారిలో దేని కింద పడిపోయినా పర్వాలేదు, అప్పుడు ఒకసారి నా ప్రాణం పోద్ది కదా అని అనుకుంటూ నేను ప్రయాణంలో సాగుతూ మా ఇంటి పక్క ఒక ఆవిడ ప్రార్థనకు వస్తుంటే నేను వచ్చాను. ఆవిడతో వస్తే ఆవిడ ఏం చేసిందంటే నేను చివరి కూర్చుందామని ఎంత ప్రయత్నించినా చివరి కూర్చోనివ్వలేదు. ఆవిడ నన్ను లోపల కూర్చోబెట్టింది. ఫస్ట్ వాక్యం నా గురించే వచ్చింది. నువ్వు చనిపోదామని వచ్చావు, నువ్వు చివరి కూర్చుందాం అనుకున్నా, నేను లోపలికి తీసుకెళ్ళుకున్నాను, నా లోపల కూడా నేనే తీసి తెచ్చుకున్నాను, నువ్వు నా బిడ్డవు, నేను పేరు పెట్టి పిలుచుకున్నాను, నువ్వు తల్లి గర్భంలో రూపింపక ముందే నీ రూపం విరిగి ఉన్నాను నేను, నువ్వు చనిపోవడానికి వీరలేదని, ఒంటరి వాడే 1000 మంది నేను నీకు తోడున్నానని అయ్యగారు పాటుతో నాతో మాట్లాడారు. నా కన్నీళ్ళు ఎంతగానో కార్చి నా దేవుణ్ణి అడిగాను, యేసయ్యా నేను చనిపోదామని వస్తే నువ్వు నాతో మాట్లాడవు కదా, నన్ను బ్రతికించుకున్నానన్నావు కదా, నన్ను నీ బిడ్డగా మార్చుకో, నేనైతే ఈ ప్రపంచంలో ఎవరి ముందు తలెత్తుకుని బ్రతకలేకపోతున్నాను తండ్రి, నేను నీ బిడ్డనైతే నేను అందరి ముందు తలెత్తుకుని ఇలా చేయమని అడిగాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను దేవుడిని వదలలేదు, ఎవరి ముందు తల దించుకొని బ్రతకలేదు. నేను తలెత్తుకుని చెప్తున్నాను, నేను నా తండ్రి బిడ్డనని. నాలో ఊపిరున్నంత వరకు నా దేవుడి కోసం మాత్రమే నేను బ్రతుకుతాను. చూడండి, మరణం నుండి దేవుడు ఆ బిడ్డను మరి బ్రతికించాడు. హల్లెలూయా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 22 శుక్రవారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. అయితే శ్యామల అండి, రక్తంలో ఇండేషన్ వచ్చిందన్నారండి. అయితే నాకు ఎముకలన్నీ బాధ వచ్చేయండి, కూర్చోలేకపోయేదండి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అయిపోయిందండి. దాని సాయం బీడింగ్ కూడా అయిపోయేదండి. అయితే నాలో నాకే అండి దుర్వాసన కింద వచ్చేసేదండి. నేను అయ్యగారు ప్రార్థనకు వచ్చానండి. ప్రార్థనకు వచ్చిన కాడి నుంచి నాకు సంపూర్ణ స్వతత వచ్చిందండి.
ఎందుకంటే డైలీ నేను ప్రార్థన చేసుకొని టైలిని తాగేదాన్ని అండి. ఆ టైం వల్ల ఇప్పుడు నాకు అనారోగ్యం పోయిందనేసి నేను నమ్ముతున్నానండి. నాకు ఎంతో ఆరోగ్యంగా ఉందండి. ఇది చిన్న సాక్ష్యం దేవుడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 22 శుక్రవారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా సాక్షి, నేను కొయిట్ నుంచి వచ్చానండి. కొయిట్ నుంచి వచ్చేటప్పుడు నా కడుపు 5 నెలల కడుపులా ఉందండి. కడుపునే ఉంటే నేనేమో కడుపు ఎత్తుగా ఉంటుంది, అక్కడ తిండి వల్ల నాకు కడుపు ఎత్తు వచ్చేస్తుందేమో, కొవ్వు పట్టిందేమో నేను అనుకున్నానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అక్కోళ్ళు, మా చుట్టాలంతా ఏమన్నారంటే, నా కుటుంబం ఒక్కసారి చీపించుకో, గట్టిగా ఉంటుంది కదని వెళ్ళి చీపించుకుంటే ఎక్స్రే అంతా తీసి కంతి ఉందన్నారండి. కంతి ఉందనేటప్పుడు నేను అయ్యగారి దగ్గరికి వచ్చి ఆ అయ్యగారితో చెప్పానండి. అయ్యగారు ఇలా ముట్టి అన్నారు, పోతుందిలే వెళ్ళి అన్నారండి. అనేటప్పుడు వెంటనే నాకు ఆపరేషన్ జరిగిందండి. ఆ కంతి 5 కేజీలన్నర ఉందండి. కానీ దేవుడు ఇంత గొప్ప సాక్షిగా నన్ను నిలబెట్టినందుకు దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 22 శుక్రవారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మా అబ్బాయికి అయితే అండి మరి మందు ఎక్కువ తాగేసేవాడండి. ఆ అబ్బాయి అయితే అండి మరి హాస్పిటల్కి అయితే మండపాడు తీసుకెళ్ళేవారండి. హాస్పిటల్ తీసుకెళ్ళారండి. కిడ్నీలు పోయినాయి, పేగలు గుళ్ళిపోయినాయి అన్నారండి. అయినా లివర్లు పోయినాయి అన్నారండి. అన్నీ బతకడంటే బతకడు అన్నారండి. ఒక ఆవిడ అమ్మాయి సఖాయి గారు అక్కడ రాజమండ్రిలో ప్రార్థన పెడుతున్నారు, రా తీసుకెళ్తాను అన్నారండి. సరే అని వచ్చానండి. అయ్యగారు సార్ ప్రార్థన చేసుకుని టైలం పట్టుకెళ్ళి టైలం 7 సిలువలు వేసి మళ్ళీ ఒళ్ళంతా రాసి అప్పుడు ఆ టైం రాసాక అప్పుడు బాగున్నాడండి. పెంట బాగా ఇంటికి వచ్చాడండి. సంతోషంగా ఉన్నామండి. దేవుడికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 22 శుక్రవారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మా పాపకైతే 5 సంవత్సరాలు బట్టి పిల్లలు లేరండి. గర్భిణీలు వచ్చేయండి, పోయండి. అయితే ఇక్కడికైతే అభిషేకానికి వచ్చి అక్కడ మా పాప వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకుందండి. అంటుపండు ఇచ్చారండి. ఇప్పుడు గర్భిణీ అండి, 7వ నెల వచ్చిందండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 22 శుక్రవారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. నేను ప్రార్థనా శక్తికి 1 ఇయర్ నుంచి వస్తున్నాను. అప్పుడు అయ్యగారికి చెప్పాను అనమాట, నాకు ఇట్లా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ప్రాబ్లం ఏంటో కూడా నాకు డయాగ్నోజ్ అవ్వట్లేదు, నేను చాలా సఫర్ అవుతున్నానని చెప్పినప్పుడు ప్రేయర్ చేసి ఆయిల్ నా నోట్లో వేసి అన్నీ తగ్గిపోతే అన్నీ క్లియర్ అవుతాయి అన్నారు. అలా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిన నా హెల్త్ కాంప్లికేషన్స్ 1 by 1 దేవుడు ప్రతిదీ క్లియర్ చేస్తూ వచ్చాడు. గాల్బ్లాడర్లో స్టోన్స్ ఇష్యూ వచ్చింది, హెర్నియా ఇష్యూ వచ్చింది. సో ఎన్నో హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పటి నుంచి అలా దాటుతూ వచ్చాను. లాస్ట్ ఇయర్లో
మళ్ళీ నాకు ఇన్ఫెక్షన్ కిడ్నీ వరకు వెళ్ళినప్పుడు చాలా సీరియస్ అయింది. అప్పుడు స్టంట్ వేశారు. చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకున్నప్పుడు తీసేస్తారు, అంతా బాగుంటుంది అన్నారు. అది రికవర్ అయ్యాను, బాగున్నాను. బట్ రీసెంట్గా లాస్ట్ 10 days బ్యాక్ దివాళీ టైంలో నా కండిషన్ చాలా సీరియస్గా అయింది. మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది. బట్ ఏంటంటే రైట్ కిడ్నీకి కొంచెం స్వెల్లింగ్ వచ్చింది. సో కండిషన్ అది తెలియట్లేదు, డ్రైన్ అవ్వట్లేదు మీకు ఇన్ఫెక్షన్, అది బ్లడ్లోకి కూడా వెళ్ళింది. అప్పుడు నేను ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. అలాగే నేను టెస్ట్ మనీ చెప్పాలి, నాకు హీలింగ్ కావాలి అని నేను అనుకున్నాను. సో అనుకున్నట్టనే దేవుడు నాకు వాగ్దానం చూపించారు. నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల కింద నీకు స్వస్థత కలుగును అనే వాగ్దానం మలాకీలోంచి నాకు వాగ్దానం వచ్చింది. అది నేను ప్రొఫెసెస్ చేసుకున్నప్పుడు, ప్రేయర్ చేసుకున్నప్పుడు నాకు 1 week హాస్పిటలైజేషన్ తర్వాత మళ్ళీ స్కాన్ చేస్తే ఏం లేదు, మీకు స్టంట్ ఏం అవసరం లేదు, బాగానే ఉంది, మెడిసిన్స్తో క్యూర్ అయిపోద్ది అని చెప్పారు. కేవలం నాకు వచ్చిన చాలా కాంప్లికేషన్స్ ఎంత అంటే మరణం దాకా వెళ్ళిన పరిస్థితుల నుంచి దేవుడు ప్రతిసారి నన్ను తప్పించి వెనక్కి తీసుకొచ్చారు. సో ప్రార్థనాశక్తికి రావడం ద్వారానే నేను ఈ కైండ్ ఆఫ్ హీలింగ్ నేను పొందుకోగలిగాను. నా కోసం ఎప్పుడు పాస్టర్ గారు రిక్వెస్ట్ చేసినప్పుడల్లా ప్రేయర్ చేస్తూ ఉన్నారు. సో దీని ద్వారా నాకు కలిగిన స్వస్థతను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.